హాయ్ ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుడుగా గుర్తించబడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయి కూడా చాలా కాలం అయింది. అయినప్పటికీ ఇంకా ఈ ఇల్లు అయితే లబ్ధిదారులకు అందలేదు. దీంతో చాలా కాలంగా ఇల్లు ఎప్పుడు తమ సొంతం అవుతుందా అని లక్షలాది మంది లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తూ ఉండగా తాజాగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ మేరకు లబ్ధిదారులకు కేటాయించి అన్ని వసతులు కల్పించి వారికి అందజేయాలని ఈ మేరకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా లబ్ధిదారులకు ఈ ఇల్లు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంబంధిత శాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో గతంలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి పేదవారిని ఎంపిక చేసి వారికైతే స్థలాలు కేటాయించారు కానీ పట్టాలు ఇవ్వలేదు. అలాగే అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు కేటాయించారు కానీ బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని పూర్తి చేసి వాటితో పాటుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించినవి ఒక్కో జిల్లాల్లో 3,500కు పైగా ఈ కేసీఆర్ గారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పూర్తి చేశారండి. కానీ వీటికి మౌలిక వసతులు అంటే డ్రైనేజీ, కరెంటు, వాటరు, ఇతరత్ర రవాణా రోడ్డు మార్గాలు లేకపోవడం ఈ కారణాల చేత లబ్ధిదారులకైతే ఇంకా అందివ్వలేదు. వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడి స్థలాలు కేటాయించబడి పట్టాలు ఇవ్వలేదో వారికి, అలాగే అప్పట్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడి బిల్లులు పెండింగ్ ఉన్నాయో వారికి ఇవన్నీ కూడా తిరిగి లబ్ధిదారులకు చెల్లించిన తరువాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నట్లయితే ఇక్కడ లక్షల సంఖ్యలో లబ్ధిదారులు అనేవారు తగ్గిపోయి ఈ మేరకు ప్రస్తుతం ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అయినా కానీ ఇందిరమ్మ ఇల్లు అయినా కానీ గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి లబ్ధి పొందని నికార్స్ అయినటువంటి లబ్ధిదారులు మాత్రమే బయటపడి వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే తమకు పెద్ద ఎత్తున ఆర్థిక భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఈ మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడం కోసం అయితే ఒక్కో జిల్లాకి 3.5 కోట్ల రూపాయల నిధులనైతే ఇక్కడ విడుదల చేసిందండి. మీరు కూడా ఇక్కడ తాజాగా సమాచారం అయితే వచ్చింది, చూడొచ్చు. ప్రజాపాలన విజయోత్సవాల్లో పేదలకు ఇల్లు స్థలాల పంపిణీ, వీటితో పాటు గత బారాస ప్రభుత్వం నిర్మించిన 2 పడకల గదుల నివాసాల్లో లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. పంపిణీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా వృధాగా ఉన్న వాటిని ముస్తాబు చేసి ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన చోట వారికే ఇవ్వటం, ఎంపిక కాని వారి చోటికి అర్హులను గుర్తించి నిర్ణయించారు. 2 పడకల గదుల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసరాల కోసం 196 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు మంగళవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. చూశారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం అయితే నిధులను కూడా ఆల్రెడీ విడుదల చేశారండి. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులపై పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు అయితే ఇప్పటికే దృష్టి సారించారు. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మౌలిక వసతులు ఏమేమి ఉన్నాయి తదితర వివరాలను అయితే వారు ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారు. వీటి ఆధారంగా కలెక్టర్ గారి అనుమతి మేరకు ఆయా జిల్లాల్లోని అధికారులు ఈ పనులకైతే అనుమతి ఇచ్చి ఈ మేరకు నిధులను విడుదల చేసి ఈ మౌలిక వసతులను అయితే ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇళ్లను అందించడం అనే ప్రక్రియ అనేది అతి త్వరలోనే జరుగుతుందని అధికారులు కూడా విశ్వసిస్తూ ఉన్నారండి. ఇక్కడ తాజాగా హౌసింగ్ నోడల్ అధికారి గారు కూడా మనకు వివరాలను అయితే అందిస్తున్నారు. పనులు ప్రారంభిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లాకు 3,40,00,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేపట్టాల్సిన పనులను సంబంధిత పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పనులను ప్రారంభిస్తాం అంటూ అధికారులు అయితే మనకు ఇక్కడ తాజాగా పూర్తి సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారండి. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా గత
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే పన్నులు నత్తనడకన సాగడం, సామాగ్రి ధరలు పెరగడం, ఒక్కో ఇంటికి ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం, నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు త్వరగా చెల్లించకపోవడం తదితర కారణాలతో ఇక్కడ జిల్లాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి పూర్తిగా నిర్మాణం అనేవి జరగలేదు. ఈ కారణంగా జిల్లాల్లో లబ్ధిదారులకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయలేదు. కొన్ని చోట్ల లబ్ధిదారులే స్వయంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకొని అక్కడ జీవనం సాగిస్తుండగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎవరైతే లబ్ధిదారులుగా గుర్తించబడ్డారో వారికి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే 194 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం అధికారులు కూడా చకచక ఈ ఏర్పాట్లను మౌలిక వసతులను కల్పిస్తూ ఉన్నారండి. ఈ విధంగా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అటు ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధులను విడుదల చేసి లబ్ధిదారుల సంఖ్య తగ్గించినట్టయితే ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రమే పరిగణలోకి తీసుకుని, అంటే గతంలో ఎప్పుడైనా ఈ హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి లబ్ధి పొందితే వారు అనర్హులు అవుతారనమాట. ఎప్పుడు ఈ హౌసింగ్ స్కీమ్ కి లబ్ధి పొందని వారు మాత్రమే అర్హులవుతారు. కాబట్టి ఈ సంఖ్యను బాగా తగ్గించుకుని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి ఈ మేరకు బడ్జెట్ కూడా బాగా తగ్గుతుందని, లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఏండ్లకు ఏండ్లుగా లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లను అందించి వారిని ఒక సొంత ఇంటి వారిని చేయాలని అయితే ఆశిద్దాం. ఎప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.